హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా తప్పనిసరిగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఇప్పుడు మనం ఈ వీడియోలో సంధులలో ఒకటైనటువంటి అత్వసంధి లేదా అకార సంధి అనే దాని గురించి నేర్చుకుందాం. ఈ వీడియోలో అత్వసంధి లేదా అకార సంధి గురించి తెలుసుకుందాం. వెళ్దామా? సూత్రం చూడండి. అత్తునకు సంధి బహుళంగా నగును. అత్తునకు సంధి బహుళంగా నగును అనే దాంట్లో ముఖ్యంగా 3 పదాలకు అర్థం చెప్పుకోవాలి. 1 అత్తు, 2 సంధి, 3 బహుళము. అందులో మొదటి చూడండి, అత్తు అనగా హ్రస్వమైన అకారము అని అర్థం. అత్తు అంటే ఏంటి? హ్రస్వమైన అకారము అని అర్థం. సంధి అనగా 2 పదముల మధ్య 2 అచ్చుల కలయిక అని అర్థం. సంధి అంటే ఏంటి? 2 పదముల మధ్య 2 అచ్చుల కలయిక. అలానే బహుళము అనగా నిత్య నిషేధ వికల్ప అన్య కార్యములను బహుళము అని అందరు. నిత్య నిషేధ వికల్ప అన్య కార్యము అనే వాటిని ఈ 4టిని కలిపి బహుళము అని అంటారంట. సరేనా? ఇప్పుడు ఈ 4టి గురించి తెలుసుకుందాం. సరేనా? చూడండి, మొదటిది నిత్యము. నిత్యమనగా 2 పదముల మధ్య సంధి నిత్యంగా లేదా తప్పనిసరిగా జరగడాన్ని నిత్యము అని అంటారు. మనం తీసుకున్న 2 పదాల మధ్య సంధి తప్పనిసరిగా లేదా నిత్యంగా జరగడాన్ని నిత్యమని అంటారు. అలానే నిషేధము అంటే నిషేధమనగా 2 పదముల మధ్య సంధి అసలు జరగకపోవటాన్ని నిషేధము అని అంటారు. అంటే మనం తీసుకున్నటువంటి 2 పదాల మధ్య సంధి అనేది అసలు జరగదంట. అటువంటి దానిని నిషేధము అంటారు. ఇక వికల్పము అన్యకార్యం అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. ముందుగా వికల్పము అంటే 2 పదముల మధ్య సంధి ఒకసారి జరిగి అదే పదముల మధ్య మరొకసారి సంధి జరగకపోవడాన్ని వికల్పము అని అందరు. వికల్పము అంటే ఏంటి? 2 పదముల మధ్య సంధి ఒకసారి జరిగి అదే పదముల మధ్య మరొకసారి సంధి జరగకపోవడాన్ని వికల్పము అని అంటారు. అర్థమైంది కదా? ఇక చివరిగా అన్యకార్యము అంటే ఏంటో చెప్తున్నాను చూడండి. 2 పదముల మధ్య సంధి వేరే విధంగా అనగా ఆగమ, ఆదేశ, లోప, దీర్ఘ మొదలగు అనేక కార్యములతో అంటే వేరొక విధంగా సంధి జరిగినచో దానిని అన్యకార్యం అని అంటారు. అంటే 2 పదాల మధ్య సంధి చేసేటప్పుడు ఆ పదాల మధ్య ఉన్నటువంటి ఆ పదాలలో ఉన్నటువంటి అక్షరాలు లోపించవచ్చు, కొత్తగా వేరొక అక్షరాలు వచ్చి చేరవచ్చు. ఆ అక్షరాలు దీర్ఘాలు కాస్త హ్రస్వాలుగా మారచ్చు, హ్రస్వాలు కాస్త దీర్ఘాలుగా మారచ్చు. ఇలా రకరకాలైనటువంటి మార్పులు చెంది సంధి జరిగితే దానిని అన్యకార్యము అని అంటారు. ఇలా అత్వసంధి అనేది అత్తునకు సంధి బహుళంగా నగును అంటే అత్తునకు సంధి అనేది బహుళంగా జరుగుతుంది అని అర్థమవుతుంది కదా. మరి వివరంగా కుందామా? వివరణ చూడండి. మొదటి పదము చివర హ్రస్వమైన అకారం ఉండి సంధి అనేది ఎన్ని పదాల మధ్య జరుగుతుంది? 2 పదాల మధ్య. ఆ 2 పదాల్లో మొదటి పదము చివర హ్రస్వమైన అకారం ఉండి రెండవ పదం మొదట అచ్చుపరమైతే, అచ్చు అంటే ఆ నుండి అవ్ వరకు ఉన్నటువంటి 16 అక్షరాల్లో ఏదో ఒక అక్షరం ఉన్నట్లయితే అక్కడ సంధి బహుళంగా జరుగుతుంది. బహుళం అంటే ఏమని చెప్పుకున్నాము? నిత్య నిషేధ వికల్ప అన్యకార్యం అని చెప్పుకున్నాం కదా. అలా 4 రకాలుగా జరుగుతుందంట. ఇలా జరగడాన్ని అత్వసంధి లేదా అకార సంధి అని అంటారు. అర్థమైంది కదా?
ఏంటి అర్థమైంది? మొదటి పదం చివర హ్రస్వమైన అకారం ఉండి దానికి రెండవ పదం మొదట అచ్చుపరమైతే సంధి అనేది బహుళంగా జరుగుతుంది. బహుళం అంటే ఏమని చెప్పుకున్నాము? నిత్య, నిషేధ, వికల్ప, అన్యకార్యం. ఇది అకార సంధి యొక్క పూర్తి వివరణ. మరి ఉదాహరణలోకి వెళ్దామా? ముందుగా నిత్యమునకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. రాక ప్లస్ ఉండినన్ అనే రెండు శబ్దాలను తీసుకుని ఇక్కడ నేను మీకు సంధి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సంధి చేయాలంటే ముందు ఏం చేయాలి? పూర్వ పరస్పరాన్ని విడదీయాలి. చూడండి, రాక్ ప్లస్ ఆ ప్లస్ ఊ ప్లస్ ఇండినన్ అని విడదీశాను. ఓకేనా? ఇక్కడ నిత్యం అన్నారు కాబట్టి సంధి తప్పనిసరిగా జరుగుతుంది. సంధి దేని చేత జరుగుతుంది? చూడండి, పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశంబగును. సంధికి ఒక సూత్రం ఉంది కదా, ఏంటది? పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశంబగును అనే సూత్రం చేత రాకాలో ఉండే చివర అకారానికి ఉండినన్ అనే పదంలో ఉండే మొదటి ఉకారం యొక్క స్థానంలో రెండో పదం పరస్వరంబు అంటే రెండో పదం మొదట ఉన్నటువంటి ఉ అనే ఏక ఒక్కటి మాత్రమే ఆదేశంబగును ఆ రెండిటి స్థానంలో వస్తుంది. వస్తే చూడండి ఎలా ఉంది? రాక్ ప్లస్ ఊ ప్లస్ ఇండినన్ అని అవుతుంది. సో ఇక్కడ రాక్ ప్లస్ ఊ కలిసిపోయి తర్వాత అండినన్ అని కూడా ఉండి ఆ మొత్తం కలిసిపోతే రాకుండినన్ అనే రూపం ఏర్పడుతుంది. ఇక్కడ నిత్యంగా సంధి జరిగిందా లేదా? జరిగింది. కాబట్టి ఇది నిత్యమునకు ఉదాహరణ. ఇక ఇప్పుడు నిషేధమునకు ఒక ఉదాహరణ చూడండి. ముందుగా సంధ్యల ప్లస్ అందు అనే రెండు పదాలను తీసుకున్నాను. సంధి చెయ్యాలి అంటే ముందుగా పూర్వ పరస్పరాలను విడదీయాలి. చూడండి, విడదీస్తున్నాను. సంధ్యల్ ప్లస్ ఆ ప్లస్ ఇందు అని విడదీయడం అనేది జరిగింది. ఇక్కడ నిషేధం అన్నాడు కాబట్టి సంధి జరగకపోతే సంధ్యల ప్లస్ అందు అని మాత్రమే ఉంటుంది. అడు తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే సంధ్యల ప్లస్ అందు ఉన్న తర్వాత ఎక్కడైతే సంధి జరగదో అక్కడ సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అనే సూత్రం చేత అందులో ఉన్నటువంటి ఆకు ఎకారం అనేది వస్తుంది. చూడండి, సంధ్యల ప్లస్ ఈ ప్లస్ అందు ఎకారం వచ్చిందా లేదా? దేనికి వస్తుందని చెప్పాము? అందులో ఉన్నటువంటి అకారానికి. అంటే ఈ రెండు కలిసిపోతాయని అర్థమవుతుంది కదా. సో సంధ్యల ప్లస్ యందు రెండు పదాలు కలిసిపోతే సంధ్యల యందు అనే రూపం ఏర్పడింది. ఇది నిషేధమునకు ఉదాహరణ. ఇక వికల్పమునకు ఒక ఉదాహరణ. వికల్పమునకు ఒక ఉదాహరణ. వికల్పం అంటే ఏం చెప్పుకున్నాము? రెండు పదాల మధ్య సంధి జరుగుతుంది, అదే రెండు పదాల మధ్య సంధి జరగదు. ఉదాహరణలోకి వెళ్దామా? చూడండి, రెండు పదముల మధ్య సంధి జరిగితే ఎలా జరుగుతుందో ముందు చూద్దాం. మేనా ప్లస్ అత్త అనే రెండు శబ్దాలను తీసుకున్నాను, సంధి చేస్తున్నాను. సంధి జరగాలంటే పూర్వస్వరం పరస్వరం విడదీయాలి. చూడండి, మేన్ ప్లస్ ఆ ప్లస్ ఇత్త అని విడదీయడం అనేది జరిగింది. సంధి జరిగితే సంధి ఎలా జరుగుతుంది? పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఏకాదేశంబగు. మొదటి పదం చివర ఉన్నటువంటి అచ్చు మరియు రెండో పదం మొదట ఉన్నటువంటి అచ్చుల యొక్క స్థానంలో రెండో పదం మొదట ఏ అచ్చు అయితే ఉందో ఏక ఆ ఒక్కటి మాత్రమే ఆదేశంగా వస్తుంది అనే సూత్రం చేత ఇక్కడ రెండో పదం అత్తాలో ఉండే ఆ మాత్రమే వచ్చి మెయిన్ ప్లస్ ఆ ప్లస్ తాకింత మిగిలింది కదా, అలా ఉంటుంది. ఈ రెండు కలిసిపోతే మెయిన్ ప్లస్ ఆ కలిసిపోతే మేన ప్లస్ మేనత్త అనే రూపం ఏర్పడుతుంది. ఇది తప్పనిసరిగా జరిగితే అంటే సంధి వికల్పంలో సంధి జరిగితే. అదే రెండు పదాల మధ్య సంధి జరగకపోతే చూడండి, మేనా ప్లస్ అత్త అని తీసుకున్నాను. సంధి చేయాలంటే పూర్వస్వరాన్ని పరస్వరాన్ని విడదీశాను. చూడండి, మెయిన్ ప్లస్ ఆ ప్లస్ త విడదీశాను. కానీ సంధి జరగకపోతే అన్నాడు కాబట్టి మేనా ప్లస్ అత్త అని ఉంటుంది. మరి సంధి జరగకపోతే అంటే సంధి లేని చోట అనగానే మనకు సూత్రం గుర్తురావాలి. ఏంటా సూత్రము? సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అనే సూత్రం చేత అత్తాలో ఉన్నటువంటి అకారానికి ఎడాగమం వస్తుంది. చూడండి, మేనా ప్లస్ యకారము ప్లస్ ఎడాగం అంటే యకారం ప్లస్ అత్త అంటే అత్తాలో ఆ ప్లస్ యకారం కలిసిపోతే మేనా ప్లస్ ఎత్త అవుతుంది. ఆ రెండు పదాలు కలిసిపోతే మేన ఎత్త అనే రూపం ఏర్పడుతుంది. ఇది రెండు పదాల మధ్య సంధి జరగకపోతే. ఇక అన్యకార్యమునకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. అత్వసంధిలో బహుళంలో ఉన్నటువంటి అన్యకార్యమునకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. ఒక ప్లస్ ఒక అనే రెండు శబ్దాలను తీసుకున్నాను సంధి చేయడం కోసం.
సంధి చేయాలి అంటే ముందు పూర్వస్వరాన్ని పరస్వరాన్ని విడదీయాలి. చూడండి, వక్ ప్లస్ ఆ ప్లస్ ఓ ప్లస్ క అని విడదీశాను. ఇప్పుడు సంధి జరిగితే ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఒక్కొక్క అవ్వాలి. కానీ ఇక్కడ ఏమన్నాడు? అన్యకార్యం. పదంలో అంటే ఆ పదాల్లో ఉండే అక్షరాలు లోపించవచ్చు, అక్షరాలకు దీర్ఘం రావచ్చు, ఆదేశంగా రావచ్చు, ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి మార్పులతో సంధి అనేది జరగడాన్ని అన్యకార్యం అన్నాడు. చూడండి ఇక్కడ ఎలా జరిగిందో. వక్ ప్లస్ ఆ అంటే ఒక అనే దానిలో కకారంలో ఉండే అకారం దీర్ఘమైపోయి ఒక అయింది. దాని తర్వాత నుగాగం వచ్చింది, నకార పొల్లు అనేది ఆగం వచ్చింది. ఆ ఒకాలో ఓ మిగిలిపోయింది, కా మిగిలిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది? ఒక ప్లస్ ఈ నకారము ప్లస్ ఓ కలిసిపోతే ఒకానో ప్లస్ కా కలిసిపోతే ఒకానో క ఒకానొక అనే రూపం ఏర్పడింది. ఇది అన్యకార్యమునకు ఉదాహరణ. అర్థమైంది కదా? అత్తునకు సంధి బహుళంగా నగును అనే సూత్రం చేత నిత్యము, నిషేధము, వికల్పము, అన్యకార్యము అనే 4 విధాలుగా జరగడం అర్థమైంది కదా. అందరికీ ధన్యవాదములు.